హాయ్ అండి. పాలకూర కందిపప్పును ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ వేడి అయ్యాక పోపు దినుసులను వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని కొన్ని ఆనియన్ ముక్కలు, చిటికెడు పసుపు వేసి కలిపి కచ్చాపచ్చగా దంచిన ఎల్లిపాయ పేస్ట్‌ను వేసుకొని కలిపి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కట్ చేసిన పాలకూర వేసుకొని కలిపి మూత పెట్టాలి 2 నిమిషాల వరకు. ఈలోపు పాలకూర మగ్గుతుంది. మూత తీసి ఉప్పు వేసుకోవాలి. పాలకూరలో కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి. కారం పొడి వేసి చక్కగా కలిపి ఉడికించుకున్న కందిపప్పును వేసుకొని కలుపుకోవాలి చక్కగా. 3 నిమిషాల వరకి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పాలకూర కందిపప్పు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.